హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వినీత్ కరుణ్ క్రియేషన్స్. ఈరోజు అయితే సాయంకాలం 6 గంటలైంది. నాకైతే చికెన్ నూడిల్స్ తినాలనిపించింది. అందుకే నేను చికెన్ నూడిల్స్ తెచ్చుకున్నాను. ఫస్ట్ నూడిల్స్ అయితే తెచ్చుకున్నాను, మళ్ళీ చికెన్ అయితే తెచ్చుకున్నాను. ఈరోజు మా డాడీ నూడిల్స్ చేస్తుందంటే రాండి వీడియోలో. ఇప్పుడైతే ఒక బౌల్లో నీళ్ళు అయితే కాగబెట్టుకునేద్దాము నూడిల్స్కి. ఇప్పుడే టైం వేస్ట్ చేయకుండా కబాబ్ చేసుకునేద్దాము. శనగపిండి ఒక బౌల్లోకి వేసుకొని నెక్స్ట్ కబాబ్ పౌడర్ వేసుకోవాలి. కబాబ్ పౌడర్ వేసుకున్నాక కారం వేసుకోవాలి. కారము, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, టేస్టీ పౌడరు. మా అమ్మ నీళ్ళు కాగిపోయి ఉంటాయి చూడమ్మా. నీళ్ళు కాగిపోయినాయి. ఇప్పుడైతే నూడిల్స్ అయితే వేసుకునేద్దాం దీంట్లోకి. అట్టే నూడిల్స్ తీసేసేసినాము. మొత్తం నూడిల్స్ వేసుకొని దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలా. అమ్మలో గమ్ముగుండి ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉంటాను. మా కబాబ్ ఇప్పుడైతే జింజర్ పేస్ట్ వేసుకునేద్దాము. చేసేది మా డాడీ మాత్రమే అనుకున్నాను, చూస్తే మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడైతే ఒక గుడ్డు అయితే వేసుకునేద్దాము. వేసుకునేసి నూడిల్స్ అయితే ఇక్కడ ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కబాబ్ గిండి కొన్ని వాటర్ కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని దాన్ని ఒక రోల్ లాగా, ముద్దలాగా చేసుకోవాలి, ఒక బాల్ లాగా. చేసుకున్న తర్వాత దాంట్లోకి చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. బాగా మిక్స్ చేసుకుంటే అప్పుడుదా ఫ్రెండ్స్ స్పైసీగా వస్తుంది అది. ఇప్పుడైతే ఒక లెమన్ తీసుకొని ఆ నిమ్మకాయ రసం అంతా దాంట్లో వేసేసుకోవాలి. ఆ నిమ్మకాయ రసం అనేది దాంట్లో బాగా నానాలా, అప్పుడుదా అది కొంచెం ఊరి బాగా జ్యూసీ అవుతుంది. ఇప్పుడైతే 2 క్యారెట్లు, క్యాబేజు, 2 ఎర్రగడ్డలు 2, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నిటిని అయితే కట్ చేసి పెట్టుకునేద్దాం ఫ్రెండ్స్. క్యాబేజ్ని అయితే బాగా సన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. సన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి క్యాబేజ్ని. క్యాబేజ్ని అయితే కట్ చేసుకునేద్దాము. ఇప్పుడు అది ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేద్దాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ని అయితే బాగా క్లీన్ చేసుకొని దాన్ని స్లైస్గా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. స్లైస్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ట్రేలోకి తీసుకునేద్దాము. ఒక ట్రేలోకి అయితే తీసుకునేసినాము. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు, వాటిని అయితే ఇంకా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. స్మాల్ సైజే కట్ చేసుకోవాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాము. ఇప్పుడైతే ఎర్రగడ్డ, ఆనియన్ ఎత్తుకొని వాటిని అయితే కట్ చేసుకునేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాటిని కూడా స్లైస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనకు సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు, కానీ ఇంకా మంచి సబ్స్క్రైబర్లు రావాలి. అందరూ వీడియో చూసే వాళ్ళంతా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎర్రగడ్డని అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకునేసినాము. నెక్స్ట్ కబాబ్లోకి అది బాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు ఎర్రగడ్డని అయితే కట్ చేసుకునేద్దాం. దాన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము.
ఇప్పుడైతే కొత్తిమీర తీసుకుందాము. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇదైతే నూడిల్స్లోకి బాగా ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాము. ఇప్పుడైతే అంతా కటింగ్ అని రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే కబాబులో చల్లేసుకొని, ఇప్పుడుదా అసలైన మ్యాటర్, బొమ్మ దద్దరెళ్ళిపోద్ది ఇప్పుడు కిచెన్లోకి ఎంట్రింగ్. ఇప్పుడైతే నూడిల్స్ ఎట్ట చేద్దాం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాము. దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. మా డాడీ అయితే చేస్తున్నారు. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్ అయితే వేసుకోవాలి. క్యారెట్ కూడా వేసేసుకోవాలి. క్యారెట్ లేదు, సారీ, నాకు సరిగ్గా కనిపించలేదు వీడియోలో. ఒట్టి ఆనియనే వేసిండు, ఇంకా క్యారెట్ అలాగే ఉంది. ఆనియన్ అయితే బాగా వేగించుకోవాలి. బాగా వేగించుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే క్యారెట్ని అయితే వేసుకోవాలి. తర్వాత క్యాబేజీని కూడా వేసుకొనేసేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొత్తిమీర ఒకటే మిగిలింది. ఇంకా వాటినంతా బాగా ఫ్రై చేసి బాగా వేగించుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. మా చెల్లెలు ఉంది చూడండి ఫ్రెండ్స్, తులవ అంటే తులవ, వీడియోలు చేయమంటే చేయదు. ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బాగా అయితే ఫ్రై చేసుకోవాలా. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ఎగ్ అయితే వేసుకోవాలి. 1 2 3 ఎగ్స్ వేసుకునిండు మా డాడీ. కడాయిలోకి వేసేసిండు 3 ఎగ్స్ వేసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పౌడరు, కారము ఇవైతే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ ఎగ్గులో తర్వాత ఆ వెజిటేబుల్స్లో లైట్గా కలిస్తే అప్పుడుదా ఆ టేస్ట్ బాగుంటుంది. అవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి. చిల్లీ సాస్ వేసుకున్నాక మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు నూడిల్స్ అయితే వేసుకునేద్దాం. ఫ్రెండ్స్, మీ కాడ అయితే ఇప్పుడు నాకు ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నేను ఎంతో కష్టపడి వీడియోలు అయితే వేస్తున్నాను, కానీ నాకేందో వీడియోలు అప్లోడ్ చేస్తేనే కాపీరైట్ అని వస్తుంది. దానికి ఏమైనా సజెషన్ ఉంటే మీ కాడ నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. మొత్తం నూడిల్స్ అయితే వేసుకునేద్దాం. వేసుకున్నాక ధనియాల పొడి, గరం మసాలా, కారము అంతా వేసుకొని అయితే తిప్పుకొనేద్దాము. కారము అంతా వేసుకొని సోయా సాస్ వేసుకొని అయితే మనం మిక్స్ అయితే చేసుకునేద్దాము. బాగా మంట పెద్దగా పెట్టుకొనేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. చిల్లీ సాస్ వేసుకున్నాక మంట పెద్ద ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి నూడిల్స్ని. మీరు ఎప్పుడైనా చికెన్ నూడిల్స్ తినుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ కడాయి చిన్నది లోపల మిక్స్ చేసాక అవటం లేదు ఫ్రెండ్స్.
అక్కడే చాలా చిన్నగా ఉంది. అయినా కూడా మా డాడీ కష్టపడి మిక్స్ చేస్తూ ఉండు. మీరు అనుకోవచ్చు ఏంటి సరిగ్గా మిక్సే చేయటం లేదనేసి, కానీ కడాయి చాలా చిన్నగా అయిపోయింది. కానీ చాలా రిస్క్గా ఉంది మిక్స్ చేసేకి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుందాము. కొత్తిమీర వేసుకొని ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కడాయిలో మిక్స్ చేసేకి చాలా చిన్నగా ఉంది కదా డాడీ. అవును, చాలా కష్టంగా ఉంది మిక్స్ చేయడం. మంట పెద్దగా పెట్టుకొని బాగా కలిదిప్పుకొనేస్తే చాలు ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకునేస్తే నూడిల్స్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడైతే కబాబ్కి అయితే రెడీ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే పోసుకుందాము. నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం డాడీ? నెక్స్ట్ చూద్దాం, ఆలోచించి చేద్దాం ఏదన్నా ఒకటి. నూనె కాగింది కదా డాడీ? కాగింది. ఇప్పుడు కబాబ్ వేసుకుందాము. బాగా మిక్స్ చేసేస్తే డాడీ అయితే కబాబ్ అయితే వేసేసిండు ఆయిల్లోకి. మా డాడీ అయితే కబాబ్ అయితే చేస్తుండు. మా మమ్మీ మా చెల్లి అయితే కూర్చొని ఉండరు, వెయిటింగ్ చేస్తుండ్రు వాళ్ళు. కబాబు నూడిల్స్ రెడీ అయిపోతే టేస్ట్ చూడడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడైతే మనం కబాబ్ని అయితే లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. మనం వచ్చి రెండు సార్లు ఫ్రై చేస్తాం అన్నమాట కబాబ్ని, అప్పుడు అది క్రిస్పీగా వస్తుంది. సెకండ్ టైము కొంచెం నూనె ఇంకొంచెము బాగా కాగబెట్టుకొని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కబాబ్ని. కబాబ్ అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కబాబ్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి మా మమ్మీ అయితే ఎలా వెయిట్ చేస్తున్నారో టేస్ట్ చూడడం కోసము. ఇప్పుడైతే నూడిల్స్ అయితే రెడీ అయింది. కబాబ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా టేస్ట్ చూడడం మాత్రం బాకీ. మా ఇంటికాడ అయితే జోరు వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మీ ఇంటికాడ వర్షం పడితే కామెంట్ చేయండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో తెలియదు మరి, ఇప్పుడు మా చెల్లె తిని చెప్పాలి. ఏం తింటారు మీరు? ఫ్రైడ్ రైసా? అమ్మో, నూడిల్స్ తినే చూసి ఫ్రైడ్ రైస్ అంటావు కదా. ఎట్టుందమ్మా? ఎట్టుంది? ఈరోజు వర్షం వస్తుంటే నువ్వే చేసినావు నైట్ డిన్నర్. ఎట్టుంది? సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన స్పెషల్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.